నాకు అర్థమైన భాషలో మీకు చెప్తాను. ఒకవేళ ఆ రోజు సమూయేలుని ఎలా పిలుచుంటారు ఏలీ కుమారులు, అరే బ్రదరు ఇలారా, ఇదిగో మనోడు జాయింట్ చేస్తాడు, మంచి ఫ్రై చేస్తారు, చక్కగా దానికి ఏమన్నా రెడీ చేయరు అబ్బాయి అంటే, ఆ రోజు ఏలీ కుమారులతో సమూయేలు ఏమని ఉంటాడు తెలుసా? నేను రానన్నా అంట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? అరే ఏం పర్లేదురా, సరదాగా అలాగా యెహోవా సన్నిధి ముంగిటికి వెళ్దాం, సరదాగా అక్కడ మన భాషలో మాట్లాడుకుంటే కలర్స్ ఉంటాయి రా అంటే ఆయన ఏమంటారు తెలుసా? రానన్నా అంట. ఏరా అని అడిగితే, నేను యెహోవాను ఆరాధించే మనుషులను, యెహోవాను మాత్రమే సేవించేవాడు, నేను రానన్నా అంట. వారి ముంగిటే ఉంటున్నాడు, వాళ్ళతో కలవట్లా, వారితోనే ఉంటున్నాడు, కానీ వారు చేసే పనుల్లో కలవట్లేదు. అదే సమూయేలు. వారితో సాంగత్యం చేయలేదండి, ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు తెలుసా? సాంగత్యం వారితో చేస్తే, స్నేహం వారితో చేస్తే, దుష్ట సాంగత్యం ఖచ్చితంగా సమూయేలుని చెడగొడుతుంది. నాకు తెలిసి అట్టే వారితో స్నేహాలు చేయలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా స్నేహితులు ఉంటే వారు సంఘ విశ్వాసులు అయ్యే ఉండాలి. మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదని మీ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి నువ్వు ఇంటికి తీసుకొచ్చి ఇలాంటివన్నీ చేశానుకో, నువ్వు మెల్లమెల్లగా తెలియకుండానే నీకు దెబ్బేస్తావు, నీకు తెలియకుండానే నువ్వు పాడవుతావు. నీకు స్నేహితులు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకో, మరొక విశ్వాసే నీకు స్నేహితుడు అవ్వాలి. విశ్వాసులు విశ్వాసులతోనే జోడుగా ఉండాలి, విశ్వాసులు విశ్వాసులతోనే కలవాలి. కానీ మనకే విశ్వాసులు తక్కువ, అవిశ్వాసులు ఎక్కువ. అందుకే మన స్నేహాలు కూడా బాగుండాలి. మన చుట్టూ ఉన్నవారు బాగోకపోతే మనం కూడా పాడయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే సామెతలో ఒక మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చూసారా? తుంటర్ల సహవాసం చేసిన వాడు ఏం చేస్తాడంటే తన తండ్రికి అపకీర్తి ఖచ్చితంగా తెస్తాడు. పర్వాలేదు, వాళ్ళు ఏం కాదు, నాతో బాగానే ఉంటారు అనుకోకండి. ఒక కేసు ఉంది చెప్పనా?
మన చుట్టూ ఉండాల్సిన స్నేహాలు ఎవరో తెలుసా? దేవుడు చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, ఎలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు అవిశ్వాసుతో విశ్వాసుకి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును. ఇది దేవుడు కోరుకున్నది. దేవుడు అడుగుతున్నది ఏంటో తెలుసా? నీ స్నేహాలు బాగుండాలి. నేను నీతో ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్నవారు కూడా నాకు ఇష్టలై ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? ఇలా ఒక సెల్ఫీ తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి కింద కొటేషన్ పెడతాం, మై బెస్ట్ ఫ్రెండ్ హార్ట్ఫుల్లీ. దేవుడికి హార్ట్లో పెయిన్ వస్తుంది. ఆయనకి ఎంత పెయిన్ వస్తుందంటే, అరే నీ స్నేహాలు ఇవి కదరా అని. మనకు స్నేహితులు ఉండాలి అంటే నీ ఇమేజెస్ ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? భక్తులతోనూ విశ్వాసులతోనూ ప్రార్థనా కూడికల్లోనూ ఇలాంటి సభల్లోనూ పాట పాడుతున్నప్పుడు ఇవి నీకు ఉండాల్సిన మంచి మంచి తీపి గుర్తులు. ఇలాంటివి మనం దాచుకోవలసినవి. కానీ మనం ఏం చేస్తాం? పనికిరాని స్నేహితులతో మనం ఫొటోస్ దిగి పనికిరాని వీడియోస్ పెట్టుకొని ఫొటోస్ పెట్టుకొని ఎంజాయ్ చేసేస్తుంటాం. తప్పండి అది. అట్లా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నావాడివి అని నువ్వు అనిపించుకున్నప్పుడు నాతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ మరలా వాడితే ఎందుకు చేస్తున్నావు అన్నాడు. అందుకే పెళ్ళి కావలసినప్పుడు కూడా ఈ పదాన్ని భక్తులు ఉపయోగిస్తారు. ఏమని? పాత నిబంధన దగ్గర నుండి ద్వితీయోపదేశకాండం దగ్గర నుంచి అంటాడు, గాడిదకి గుర్రానికి జంట వేయకూడదట. ఎందుకు? గాడిదే గుర్రమే. గాడిదకి గుర్రానికి జంట కలిపాం అనుకోండి, బండి ముందుకు వెళ్తుందా? కాపురం కూడా అంతే. గాడిదతోనే ఉండాలి, గుర్రంతోనే ఉండాలి. రెండు వేరు స్వభావాలు. ఇది నడదు, అది పరిగెడద్ది. ఇది మోస్తుంది, అది మొయ్యదు. వాటి స్వభావాలు వేరు. అందుకే వివాహం విషయంలో కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాన్నేదో అంటాడనో, అమ్మేదో ఫీల్ అవుతుందనో, ఎవరో ఏదో అనుకుంటారనో, అత్తమ్మ బాధపడుతుందని అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. విశ్వాసగా గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి భయ్య. ఇది నీకు ఖచ్చితంగా చెప్పేది. నువ్వు విశ్వాసతోనే జత కట్టాలి. చాలామంది అంటారు, ఏం లేదు బ్రదర్ నేను మార్చేస్తానన్నా. అంత లేదు, అది జరగదు. అది నేను మార్చేస్తాను, నేను సరి చేసేస్తాను, అంత అవ్వదమ్మా. కుదరదు. అది జరిగే పని కాదు. సమూయేలు లాంటి మార్చలేకపోయాడు. క్షమించండి, సొలొమోను లాంటి వారే మార్చలేకపోయారు. అంత కెపాసిటీ ఉన్నవాడు ఆరాధన మార్చేసి వెళ్ళి విగ్రహాలకి దండం పెట్టాడు. జరగదు అది. అందుకే దేవుడు అంటాడు, విశ్వాసితోనే ఉండాలి.